అంటే ఇది అసలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారా లేదనేది దీనికే నిదర్శనం. ఎంత దారుణం ఇది. ఇప్పటికైనా అధికారులు చెప్తున్నాను, మీరు రిలీజ్ చేయండి. అది రిలీజ్ చేయకపోయినా ఏం కాదు, మేము పట్టించుకోం. ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ప్రజలే వైఎస్ఆర్సీపీ పార్టీకి బుద్ధి చెప్తారు. అయిపోయింది. ఇంకంతా ఒక 20 రోజులు కోడ్ వస్తుంది. కాబట్టి నేను అందరికీ ప్రజలందరికీ చెప్తున్నాను, పరిపాలన లేదు, ఇదంతా నిరంకుశ పరిపాలన, ఏకపక్షంగా జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. పరిపాలన అంటే ప్రజా పరిపాలన ఉండాలి. పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలి. అభివృద్ధి, యువతకి అభివృద్ధి కోసం డెవలప్మెంట్ చేయాలి. రెండూ లేవు అసలు. ఇప్పుడు పేదలకి ఇది ఈ ట్రైసైకిల్స్ అనేది ఎవరికి? పాపం నడవలేకుండే వాళ్ళకి, పేదవాళ్ళు. డబ్బున్నోళ్ళు అయితే వాళ్ళు కొనుక్కుంటారు, ఇబ్బంది లేదు. పేదలకు మళ్ళీ మా ప్రభుత్వం సంక్షేమం చేస్తుంది, చేస్తుంది అంటారు. ఏమి సంక్షేమం చెప్పండి? తెలుగుదేశం చేసిన సంక్షేమ కార్యక్రమంలో 100 సంక్షేమ కార్యక్రమాలు తీసేశాడు. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అధికారులకి ఇమీడియట్గా రిలీజ్ చేయండి. చేయకపోయినా ఇబ్బంది లేదు, ఏమీ కాదు. ప్రజలే బుద్ధి చెప్తారు, మీకు కూడా బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ. అనేక మంది వస్తున్నారండి ఈరోజు, అనేక పార్టీల నుంచి. బట్ ఏదైనా వాళ్ళు చెప్పిన దాకా, డిసైడ్ చేసిన దాకా మనం వెయిట్ చేయటమే. థ్యాంక్ యూ. ఆల్రెడీ డివిజన్లో ఇన్ఛార్జీలు ఉన్న వాడిని మార్చి కొత్త ఇన్ఛార్జీలు వేస్తున్నారు. దానివల్ల మాకు డివిజన్ ఇబ్బంది ఉందని సమాచారం ఉంది సార్. అది వచ్చింది. నెల్లూరు సిటీలో 28 డివిజన్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ ప్రకారం మాకు క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఉన్నారు 14 మంది, 25 మంది డివిజనల్ ఇన్ఛార్జెస్ ఉన్నారు. మా దాంట్లో మళ్ళా వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు. అది కాకుండా మాకు ప్రతి బూత్కి ఒక బూత్ కన్వీనర్, ఒక బిఎల్ఏ ఉన్నారు. అది కాకుండా ప్రతి బూత్కి యూత్ ఉన్నారు. అది కాకుండా మహిళా వింగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల వాళ్ళు చేసుకునే వ్యాపారాలు, వాళ్ళు చేసుకునే ఉద్యోగాలకు ఇబ్బందిగా ఉంటూ పార్టీకి చేస్తున్నారో వాళ్ళని నేను చాలా క్లియర్గా చెప్పాను. మీరు ఇబ్బంది పడద్దు. నాకు తెలిసి ఆ ఇబ్బందులు నేను ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నాను. మీరు ఎవ్వరు ఇబ్బంది పడద్దు. మీ బదులు వేరే వాళ్ళని పెడతాము. మీరు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చేస్తారని నేనే చెప్పాను. వాళ్ళు చక్కగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. అందువల్ల వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు పెట్టాం. చక్కగా విత్ కోఆర్డినేషన్తో చాలా చక్కగా జరుగుతుంది. నేను బూత్ లెవెలే ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. ఈ 245 బూతుల్లో బూత్ కన్వీనర్లు ఫోన్ చేస్తున్నారు, బిఎల్ఏలు చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు, యూత్ చేస్తున్నారు, మహిళా వింగ్ చేస్తున్నారు. నేనే డైరెక్ట్గా వాళ్ళతో 1-to-1 మాట్లాడుతున్నా. ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ నుంచి మంగళగిరి నుంచి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అండి ఇవన్నీ. దానికి అధికారులు యాక్చువల్గా పాపం చేస్తున్నారు. నేను అధికారులు ఒకటే అయిపోయింది, కోడ్ వచ్చేస్తుంది ఇంకొక 20 రోజుల్లో. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అందరూ అంటే లోకల్ నాయకులు వాళ్ళకి చెప్పేదాన్ని బట్టే చేస్తుంటారు ఎప్పుడైనా. అది వాళ్ళకే మంచిది కాదు. ట్రైసైకిల్స్ నిజంగా అసలు దారుణం. ఎవరికి? పేదలు, నిరుపేదలకి. అసలు జిఎస్టీ కట్టుకుంటే నువ్వు పట్టుకో, నేను కాదంటల్లా. జిఎస్టీ కట్టారు, బిల్ సబ్మిట్ చేశారు. ఎవరు స్పాన్సర్ చేస్తున్నది? లెటర్ ఇచ్చారు. ఇంకేం కావాలి నీకు? అడిగితే ఒక వారం తర్వాత రిలీజ్ చేస్తామని అన్నారు. వాళ్ళ అన్నీ చూపిస్తే మేము పై అధికారులకు పంపించి వాళ్ళ అప్రూవల్ తీసుకొని ఒక వారంలో రిలీజ్ చేస్తామని. ఏంది అసలు? క్లియర్ కట్గా స్పాన్సర్ లెటర్ ఉంది, జిఎస్టీ కట్టారు, బిల్ ఉంది. ఇంకేం కావాలి చెప్పండి? ఓకే, థ్యాంక్ యూ. అన్నీ కలెక్ట్ చేస్తున్నాం. అన్నీ ఇప్పటికప్పుడు కలెక్టర్కి, కమిషనర్కి ఇచ్చాము. ఏ రోజుకి ఆ రోజు ఇస్తున్నాము. వాళ్ళు చాలా వరకు తీస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ ఈవినింగ్ కలెక్టర్ దగ్గర కూడా మీటింగ్ ఉంది. వీలైతే నేను కూడా పోతాను ఇవాళ. కలెక్టర్ గారు కూడా యాక్చువల్గా ఫోన్ చేశారు 2 సార్లు చేసి, మీరు ఏదన్నా పంపించండి తీస్తామని. ఇంతవరకు అంటే ఇది జరిగిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా పాజిటివ్గానే ఇంతవరకు అయ్యారు. కాబట్టి ఇంకా కూడా వాళ్ళు ఇదే విధంగా చేస్తే మేము ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా దీని మీద ముందుకు పోవటం, కోర్టుకు పోవటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నీకు చెప్పాను కదా ఆన్సర్. అది వాళ్ళు ఏదైనా తెలుగుదేశం పార్టీకి అనేక నీకెవరు చెప్పారు? సమాచారాలు వస్తుంటాయి రకరకాల ఈ వాట్సాప్లో వస్తుంటాయి. ఇవన్నీ కాదు, లెట్ us వెయిట్.
ఎంతోమంది వైసీపీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడానికి ముందుకు వస్తున్నారు. అనేకమైన సంఘటనలు జరుగుతాయి. లెట్ ఇస్ వెయిట్. అక్కడ రెబల్ ఎమ్మెల్యేలు ఎందుకు కాదండి, వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు కూడా ఎంపీలకి ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదు, మినిస్టర్లకు కూడా. ఒకవేళ రమ్మనాడు పిలిచిన ఎక్కడికి, మంగళగిరికి ఎవరో వాళ్ళ యొక్క పిఏలో ఓఎస్డీలో మాట్లాడేసి పంపిస్తున్నారు. ఎవరిని, మినిస్టర్ అయినా ఎంపీలైనా ఎమ్మెల్యే, అది జరుగుతుంది. అందువల్ల వాళ్ళు దాదాపు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లోపల ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇప్పుడు బయటపెడుతున్నారు. ఒకరిద్దరు కాదు, ఎంతోమంది ఉన్నారు. అనేక సంఘటనలు మీరు చూస్తారు. లెట్ us వెయిట్. కాలమే తొందరలో చెప్తుంది మీకు ఆన్సర్. థ్యాంక్ యూ. అయితే నిజంగా నేను చాలా మనస్తాపనకు గురయ్యానండి. ఎందుకంటే అది పేదలు నిరుపేదలు, పేదలు కాబట్టి అడగరు, డబ్బులు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళే తెచ్చుకుంటారు. పేదలు నిరుపేదలకు ఇచ్చే వాటిని ఇలా చేయటం చాలా తప్పు. అయితే నేను ఆల్రెడీ చాలా మందికి ఇచ్చాను. చాలా మందికి నెల్లూరులో ఉన్న 28 డివిజన్లలో, నెల్లూరు సిటీలో చాలామందికి ఇచ్చాను. నెల్లూరు సిటీలో పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో ఇలా సఫర్ అవుతా వాళ్ళందరికి కూడా నేను చెప్తున్నాను, ఈ ట్రైసైకిల్స్ ఇవ్వడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున ఒక 25 లక్షలు నేను దానికి స్పాన్సర్ చేపిస్తున్నాను. 25 లక్షల రూపాయలు మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున ఓన్లీ ట్రైసైకిల్స్కి 25 లక్షల రూపాయలు స్పాన్సర్ చేయించి నెల్లూరు సిటీలో ఎవరైతే పేదలు నిరుపేదలు కావాలో వాళ్ళందరికీ ఇస్తాను. థ్యాంక్ యూ.